గూగుల్ క్వాంటమ్ టీం నుంచి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నిజంగా క్వాంటమ్ కంప్యూటర్లు ఇప్పుడు ప్రాక్టికల్గా మారే రోజు వచ్చేసిందేమో అనిపిస్తోంది. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ల కొత్త అల్గోరిథం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ల కన్నా 13,000 రెట్లు వేగవంతమైనదట. కాని ఆగండి, అసలైన పెద్ద విషయం ఇది కాదు. సరే, ఇన్ని రెట్లు వేగం అంటున్నారు, బానే ఉంది. కాని ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ స్పీడ్ మనకు అంటే నిజ ప్రపంచానికి ఏమైనా ఉపయోగపడుతుందా, లేక ఇది కూడా ఎప్పటిలాగే ఒక టెక్నికల్ షో మాత్రమేనా? పదండి, ఈ విశ్లేషణలో అదేంటో చూసేద్దాం. ఈసారి మాత్రం కథ వేరే ఉంది. ఇది మునుపటి వాటిలాంటిది కాదు, ఖచ్చితంగా భిన్నమైనది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్క పదం, అదే వెరిఫైయబుల్. అంటే మనం ధృవీకరించుకోగలిగేది అన్నమాట. దీన్నే వాళ్ళు వెరిఫైయబుల్ క్వాంటమ్ అడ్వాంటేజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సింపుల్గా చెప్పాలంటే, క్వాంటమ్ కంప్యూటర్ ఒక జవాబిచ్చిందనుకోండి, అది కరెక్టా కాదా అని మనం వేరే పద్ధతులతో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇదే అసలు విషయం. అసలు ఈ విజయం ఎందుకంత స్పెషల్? ఈ 3 పాయింట్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 1, ఇది నిజంగా ఉపయోగపడే పనిలో ఫాస్ట్గా ఉంది. 2, దీని రిజల్ట్స్ని మనం నమ్మొచ్చు. 3, దీన్ని మనం ఇప్పుడే రియల్ వరల్డ్లో వాడటం మొదలుపెట్టొచ్చు. సరే, ఈ కొత్త అచీవ్మెంట్ని ఇంతకుముందు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి వచ్చిన వార్తలతో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద లీపో. గుర్తుందా, 2019లో గూగుల్ క్వాంటమ్ సుప్రిమసీ అని ప్రకటించింది కదా? అది ఎలా ఉండేదంటే, ఒక స్పెషల్ రేస్ ట్రాక్ మీద దూసుకెళ్లే ఫార్ములా 1 కార్ లాంటిది. భలే స్పీడ్గా ఉంటుంది, కానీ దాన్ని మనం మామూలు రోడ్ల మీద నడపలేం. ఇప్పుడు వచ్చిన ఈ వెరిఫైబుల్ అడ్వాంటేజ్ అలా కాదు. ఇది సైంటిస్టుల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. ప్రకృతి రహస్యాలను తెలుసుకోవడానికి నిజంగా ఉపయోగపడేది. ఈ కోట్ వింటే విషయం మొత్తం అర్థమైపోతుంది. ఇంతకుముందు క్వాంటమ్ కంప్యూటర్లు చేసినవన్నీ మనం సరిగ్గా క్రాస్ చెక్ చేసుకోలేని పార్టీ ట్రిక్స్ లాంటివి. కానీ ఇప్పుడు అవి నిజమైన సైన్స్ చేస్తున్నాయి. మరి ఇంతకీ ఈ అద్భుతం వెనుక ఉన్న ఆ అల్గోరిథం ఏంటి? దాని పేరు క్వాంటమ్ ఎకోస్. సరే, అది ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, గబ్బిలాలు చీకటి గుహల్లో ఎలా వెళ్తాయి? అవి శబ్దాలు చేసి ఆ ప్రతిధ్వనిని బట్టి దారి కనుక్కుంటాయి. దాన్ని ఎకోలొకేషన్ అంటాం. లేదా సబ్మెరైన్లు సోనార్ వాడతాయి. గూగుల్ చేసింది కూడా దాదాపు అలాంటి పనే, కానీ క్వాంటమ్ లెవెల్లో. దాని క్వాంటమ్ వర్షన్ని కనిపెట్టిందనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కొన్ని క్వాంటమ్ ఆపరేషన్స్ని సిస్టంలోకి ముందుకు పంపుతారు. తర్వాత మధ్యలో ఒక్క క్యూబిట్ని చిన్నగా కదుపుతారు, ఒక చిన్న డిస్టర్బెన్స్ అన్నమాట. ఆ తర్వాత ముందు పంపిన అవే ఆపరేషన్స్ని మళ్లీ రివర్స్లో వెనక్కి పంపుతారు. అప్పుడేమవుతుంది? ఈ ముందుకు వెళ్లిన సిగ్నల్, వెనక్కి వచ్చిన సిగ్నల్ కలిసి ఒక ఎకో లాంటిది క్రియేట్ చేస్తాయి. ఆ ఎకోలోనే మనకు కావలసిన విలువైన ఇన్ఫర్మేషన్ అంతా దాగి ఉంటుంది. వానే ఉంది, కానీ ఇంత సింపుల్ ఐడియా ఇంతకాలం ఎందుకు వర్కౌట్ కాలేదు? ప్రాబ్లం ఏంటంటే, ఆ వచ్చే ఎకో సిగ్నల్ చాలా చాలా వీక్గా ఉంటుంది. క్వాంటమ్ ప్రపంచంలో ఎప్పుడూ ఒక రకమైన గందరగోళం, అంటే నాయిస్ ఉంటుంది. ఈ నాయిస్లో ఆ చిన్న సిగ్నల్ కలిసిపోతోంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద రాక్ కాన్సర్ట్ జరుగుతున్న స్టేడియంలో ఎవరో గుసగుసలాడితే దాన్ని వినడానికి ప్రయత్నించడం లాంటిది. అస్సలు సాధ్యం కాదు కదా? అక్కడే మన కథలోకి హీరో ఎంటర్ అవుతాడు. అదే విల్లో చిప్. దీని స్పెషాలిటీ ఏంటంటే దాని యాక్యురసీ మరియు ఎర్రర్ సప్రెషన్ కేపబిలిటీ. అంటే ఆ అనవసరమైన నాయిస్ మొత్తాన్ని అణిచివేసే శక్తి దీనికుంది. ఆ రాక్ కాన్సర్ట్లో ఉన్న మొత్తం సౌండ్ని తగ్గించి ఆ చిన్న గుసగుసను మాత్రం క్లియర్గా వినగలిగేలా చేస్తుందన్నమాట. ఇది నాయిస్ని పక్కకు నెట్టి మనకు కావలసిన సిగ్నల్ని బయటకు తీస్తుంది. సరే, ఈ టెక్నాలజీ అంతా బాగానే ఉంది, కానీ దీనివల్ల నిజ జీవితంలో మనకు ఉపయోగమేంటి? దీని ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం గూగుల్ వాళ్ళు యూసీ బర్క్లీతో కలిసి ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 వేర్వేరు అణువుల స్ట్రక్చర్ని అంచనా వేయడానికి ఈ క్వాంటమ్ ఎకోస్ టెక్నిక్ని వాడారు. అసలు షాకింగ్ విషయమేంటంటే, వాళ్ళ రిజల్ట్స్ ల్యాబ్లో ఉన్న రియల్ ఎన్ఎంఆర్ మెషిన్ ఇచ్చిన రిజల్ట్స్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అంతేకాదు, ఇంకాస్త అడ్వాన్స్డ్గా మామూలు ఎన్ఎంఆర్ మెషిన్కి కూడా కనబడని కొత్త సమాచారాన్ని ఈ క్వాంటమ్ మెథడ్ బయటపెట్టింది. ఈ ఆవిష్కరణ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పోలిక చూద్దాం. మనం టెలిస్కోప్ కనిపెట్టినప్పుడు ఏమైంది?
అప్పటిదాకా కనబడని గ్రహాలు గెలాక్సీలు ఒక కొత్త ప్రపంచమే మన కళ్ల ముందుకొచ్చింది. అలాగే మైక్రోస్కోప్ కనిపెట్టాక మన కంటికి కనపడని బ్యాక్టీరియా, కణాల ప్రపంచం తెలిసింది. ఈ 2 ఆవిష్కరణలు మనల్ని మనం చూసుకునే విధానాన్నే మార్చేశాయి. ఈ క్వాంటమ్ ఎకోస్ కూడా అలాంటిదే. ఇదొక క్వాంటమ్ స్కోప్ అన్నమాట. అణువుల లోపల ఏం జరుగుతోందో, ఎప్పుడూ అక్కడే ఉన్న మనకు కనిపించని క్వాంటమ్ ప్రపంచాన్ని చూడగలిగే ఒక కొత్త సాధనమిది. అసలు అణువుల స్ట్రక్చర్ని ఇంత క్లియర్గా చూడగలగడం వల్ల ఉపయోగమేంటి? చాలా ఉంది. ఉదాహరణకి, తాళానికి కరెక్ట్గా సరిపోయే కీలాగా క్యాన్సర్ కణాలకు పర్ఫెక్ట్గా పనిచేసే మందులని డిజైన్ చేయొచ్చు. ఇంకా ఎఫిషియెంట్గా పనిచేసే బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్ని తయారు చేయొచ్చు. మరి దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇంకా ఇలాంటి అద్భుతాలు మనం ఎప్పుడు చూడొచ్చు? ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ప్రోగ్రెస్ ఎంత వేగంగా ఉందో చూడండి. జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం 2019లో ఒక ఆర్టిఫిషియల్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తేనే గొప్ప అనుకున్నాం. ఇవాళ ఒక నిజమైన సైంటిఫిక్ ప్రాబ్లంని సాల్వ్ చేసే స్థాయికొచ్చాం. ఇంకో 5 ఏళ్లలో రియల్ అప్లికేషన్స్ వస్తాయని గూగుల్ ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉంది? ఎందుకంటే వాళ్ళు అసలైన సైంటిఫిక్ ప్రాబ్లంని సాల్వ్ చేసేశారు. ఇప్పుడు మిగిలిందల్లా ఇంజనీరింగ్ పని. అంటే దీన్ని ఇంకా పెద్దదిగా, ఇంకా బెటర్గా చేయడం. ఇది ఫండమెంటల్ రీసెర్చ్ ఫేజ్ దాటి ఇంజనీరింగ్ ఫేజ్కొచ్చిందన్నమాట. ఇదంతా కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఒకప్పుడు టెలిస్కోప్, మైక్రోస్కోప్ మనకు కొత్త ప్రపంచాలను ఎలా చూపించాయో, ఇప్పుడు ఈ క్వాంటమ్ స్కోప్ మనకు ఎలాంటి అద్భుతాలను చూపించబోతోందో, ఎలాంటి కొత్త ప్రపంచాలను మనం కనిపెట్టబోతున్నామో ఒక్కసారి ఊహించండి. అవకాశాలకు అంతులేదు.